నమస్తే. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్ లో ఉన్నాం. మనతో పాటు మాజీ స్పీకర్ మరియు మాజీ ఎమ్మెల్యే మధుసూదనాచారి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? శ్రీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ప్రజలకు వరం ఆచార్య జయశంకర్. ఆ మహానుభావుడు దాదాపు 1950 నుండి 2011 61 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా తన జీవితాన్ని తెలంగాణ సమాజ హితం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అంకితం చేసినటువంటి మహానుభావుడు. అనేక దశలలో తెలంగాణ ఆంధ్రను కలపాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు విద్యార్థి నాయకుడిగా ఆ ప్రతిపాదనను తీవ్రంగా ప్రతిఘటించినటువంటి యువకుడు. తదనంతర కాలంలో 69లో జరిగినటువంటి మూమెంట్ సందర్భంగా 56 నుండి 69 వరకు 13 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతం ఏ రకంగా ఎన్ని విధాలుగా దోపిడీకి గురైంది అనేటువంటి విషయాన్ని సాహిత్యం రూపేణ ఆనాటి పోరాట యోధులకు అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఉద్యమంలో మమేకమై పెద్దలందరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. తదనంతర కాలంలో తెలంగాణ వాదం బలహీనపడకుండా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను నిరంతరం తన రచనల ద్వారా, తన ఉపన్యాసాల ద్వారా, తన పర్యటనల ద్వారా నిత్యం ప్రజాక్షేత్రంలో సజీవంగా ఉంచినటువంటి గొప్ప వ్యక్తి. ఎవరో ఒక మహానాయకుడు తప్పకుండా వచ్చి తీరుతాడు. ఆయన నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి జయశంకర్ గారికి అనుకున్నట్టుగానే కేసీఆర్ గారు 2001లో బీఆర్ఎస్ పార్టీని పెట్టడం, ఆ తదనంతర పరిణామాల్లో వారిద్దరు కూడా కలిసి పనిచేయడం, మాకు అనేక విషయాల్లో దిశ మార్గనిర్దేశనం చేసినటువంటి మహానుభావుడు ఆచార్య జయశంకర్. ఆచార్య జయశంకర్ గారు తెలంగాణ వాదాన్ని వినిపిస్తే ఈ దేశంలో కానీ తెలంగాణను వద్దనేటువంటి శక్తులు కూడా ఏ రోజు దాన్ని ఖండించినటువంటి దాఖలాలు లేవు. కారణం, ఆయన అంత అథెంటిక్ గా, రియలిస్టిక్ గా వాదాన్ని, తాను చేసేటువంటి ఆర్గ్యుమెంట్కు ఎదుటి వాళ్ళు సమాధానం చెప్పలేనంత లోతైనటువంటి అధ్యయనంతో వాదం చేసేవాడు. ఆ రకంగా ఆ మహానుభావుడు తెలంగాణ సహకారం కావడానికి మూలకారకుల్లో ముందు శ్రేణిలో ఉన్నటువంటి వాడు జయశంకర్ గారు. అనుకోకుండా వారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందే చనిపోవడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి, దురదృష్టకరమైనటువంటి సంఘటన. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత జయశంకర్ గారు కలలుగన్న బంగారు తెలంగాణ కోసం 10 సంవత్సరాల కాలం పాటు నిర్విరామంగా కృషి చేసి తనకుండేటువంటి మేధస్సును కరిగించి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలను తలదన్నేలాగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఆ రకంగా ఆ మహానుభావునికి ఈ చర్యల ద్వారా ఘనమైనటువంటి నివాళిని ఈ ప్రభుత్వం అందించడం జరిగింది. అనుకోకుండా 20 మాసాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ 2014 పూర్వం ఉన్నటువంటి దుస్థితిని మళ్ళీ పునరావిష్కృతం చేస్తా ఉన్నది. ఇవాళ ఏ లోకంలో ఉన్న జయశంకర్ గారి ఆత్మ క్షోభించే సమయం. ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాలను చూసి తెలంగాణ రాష్ట్రం సాధించిన, తెలంగాణ బంగారం లాగా తయారైంది అనేటువంటి సంతృప్తి నుండి మళ్ళీ నా తెలంగాణ ఈ దుర్మార్గుల చేతుల్లో మళ్ళీ దగాబడుతున్నది అనేటువంటి ఆవేదన వ్యక్తం చేసేటువంటి స్థితిలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మేమందరం వారి ఆశీస్సులతో ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, ప్రజాక్షేత్రంలో వాళ్ళని నిలదీస్తాం, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయించేటువంటి ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి తీరుతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి తెలంగాణను మళ్ళీ ఆవిష్కరించి జయశంకర్ గారికి అంకితం ఇస్తారు. చివరిగా ఇక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ లో పాడి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, క్వారీ వ్యాపారి యొక్క భార్య సుబేదర్ పిఎస్ లో అతని పైన కంప్లైంట్ చేస్తే 50 లక్షలు డిమాండ్ చేశారని చెప్పి కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేశారు. దీన్ని ఎట్లా చూసారు సార్? ఇదంతా ప్రభుత్వమే కుట్ర చేయదలుచుకుంటే తల్లే దయ్యం అయితే ఏముంటది? ప్రభుత్వం ఎదుటి వాళ్ళను ఆ రకంగా తయారు చేయించి, ఇంకా దుర్మార్గం ఏంటంటే అసలు ఆయనను కాకుండా ఆయన భార్యను కూడా ఆ రకంగా మోటివేట్ చేసి, అంటే ఎంత నీచానికి ఒక తప్పుకు దాన్ని సవరించుకునే బదులు 100 తప్పులు చేసేటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఇదే. అసలు ఆయన నుంచి పెట్టి భార్య చేత కూడా కంప్లైంట్ చేయించిండ్రు అని అంటే వీళ్ళ కుట్ర ఎంత లోతుగా ఉందో
దానికి నిదర్శనం. ఏది ఏమైనా ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు 1 కాదు 2 కాదు, లెక్కకు మిక్కిలి కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ శ్రేణులను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను ఎవరిని కూడా ఈ ప్రభుత్వం ఈ అక్రమ కేసుల ద్వారా భయపట్టించి చాలదు. మేము ఉద్యమకారులం 14-15 సంవత్సరాల కాలం పాటు అనేక రకాలైనటువంటి నిర్బంధాలను, అవమానాలను, ఒత్తిళ్లను ఎదుర్కొని కాజు కోసం అవసరమైతే త్యాగాలకు సిద్ధపడి పనిచేసిన వాళ్ళం. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడులను ఎదిరించిన వాళ్ళం. ఢిల్లీ తెలంగాణ ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి ఢిల్లీ పెద్దలు కూడా తెలంగాణ ఇచ్చేటువంటి వాతావరణాన్ని సృష్టించిన వాళ్ళం. ఈ రేవంత్ రెడ్డి గారి 20 నెలల పాలనలో చుక్కలు చేయిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పాలనకు ఆయన పెట్టే అక్రమ కేసులకు భయపడతామా? భయపడే ప్రసక్తే లేదు. మేము భయపడడం అనేది ఒక భాగం అయితే, ఇవాళ కోర్టులు వీళ్ళు పెడుతున్నటువంటి అనేక అక్రమ కేసులను క్వాష్ చేస్తా ఉన్నాయి. దాన్ని చూసైనా కూడా వాళ్ళు కాస్త సమీక్షించు. ప్రభుత్వం తన స్థాయిని, ప్రభుత్వం అంటే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ప్రభుత్వానికి ఒక హోదా, ఒక హుందాతనం, ఒక స్థాయి ఉంటుంది. ఆ చేసేటువంటి పనులన్నీ కూడా ఆ హుందాకు తగినట్టుగా ఉండాలి. ఈయన రాష్ట్ర ప్రభుత్వ స్థాయిని కూడా దిగజారుస్తున్నటువంటి మొదటి ముఖ్యమంత్రి గడిచిన 50 సంవత్సరాల కాలంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి. ఎందుకు సార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఈ కార్యక్రమం విషయం ఎందుకు ఇవన్నీ కేసెస్ తెరపైకి తీసుకొచ్చి పరస్పరం ఎందుకు కొనసాగిస్తా ఉంది కేసులు? ఇది ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో ఇవి మాట్లాడినంటే అర్థం ఉన్నది. 20 మాసాల కాలాన్ని మనం కనుక ఒకసారి సమీక్షిస్తే వాళ్ళు అత్యధిక సమయం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి, మంచి చేయడానికి ఉపయోగించిల్లా, లేదంటే వీటికి ఉపయోగించిల్లా అనేది కనుక బేరీజ్ వేస్తే అత్యధిక సమయం ఇటువంటి వాటికి కేటాయించు. అంటే వాళ్ళకు పాలన చేత కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టలేరు, ఎదుటి వాళ్ళ మీద బట్టగాల్చి మీదేయడం ద్వారా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు చాలా విజ్ఞతతో గమనిస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇచ్చింది, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నది, ఏ రకంగా అమలు చేసింది, హామీలు ఇవ్వనటువంటి వాటిని కూడా, ప్రజలు ఆశించినటువంటి వాటిని కూడా, ప్రజలు ఊహించినటువంటి వాటిని కూడా ఏ రకంగా అమలు చేసింది, వీళ్ళు హామీలు ఇచ్చి ఏ రకంగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, తప్పించుకునేటువంటి క్రమంలో ఎదుటి వాళ్ళ మీద ఎటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు అనేది కూడా చూస్తా ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థలకు వెళ్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఏం చెప్పబోతుంది? మేము మొదటి డే 1 నుంచి ప్రతిరోజు మాట్లాడుతా ఉన్నాం. 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా లోకల్ బాడీ ఎన్నికలకు పోతే ఖచ్చితంగా రణరంగమే అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఎవరో బీసీలు డిమాండ్ చేసింది కాదు. బీసీల డిమాండ్ మేమెంతో మాకంత. కానీ ఈ ప్రభుత్వమే ఎన్నికల మేనిఫెస్టోలో 42% ఇస్తానని చెప్పింది ప్రభుత్వం. ఇచ్చినటువంటి హామీని కూడా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని మాకు ఇదే బైబిల్ అన్నారు, ఇదే భగవద్గీత అన్నారు, ఇదే ఖురాన్ అన్నారు, దీని చుట్టే మా పాలన సాగుతుంది అన్నారు. మళ్ళీ ఇవాళ బీసీలకు ద్రోహం చేసేటువంటి ప్రయత్నం చేస్తే బీసీలకు ఎన్ని రకాల ద్రోహం చేస్తారండి ఈ దేశంలో? ఈరోజు 75 సంవత్సరాల తర్వాత కూడా కులగణన లేదు, మంత్రిత్వ శాఖ లేదు, నిధుల కేటాయింపులో న్యాయం లేదు, పరిపాలనలో భాగస్వామ్యం లేదు, సంపద సృష్టించబడిన దాంట్లో బీసీల వాటా లేదు. చివరికి వాళ్ళంతటా వాళ్ళుగా ముందుకొచ్చి చెప్తామన్నది కూడా మళ్ళీ అటకెక్కించేటువంటి ప్రయత్నం చేస్తే బీసీల ముందున్నటువంటి ఏకైక మార్గం పోరాటం. ఆ పరిస్థితి కల్పిస్తే తప్పకుండా 50% పైగా ఉన్నటువంటి బీసీల ఓపికను పరీక్షించకండి, ఇచ్చిన మాట నిలబెట్టండి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం మొదటి అంశం. రెండోది మా డిమాండ్ మేమెంతో మాకంత అనేది రెండో అంశం. ఈ రెండిటి విషయంలో తేడాలు వచ్చిన రోజు ఉత్పన్నమైనటువంటి పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి